ఈ వీడియో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో పార్ట్ 4 వీడియో. ప్రీవియస్ వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని ద్వారా మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం బల్క్ మాడ్యులస్ అంటే ఏంటి, రిజిడిటీ మాడ్యులస్ అంటే ఏంటో, అలాగే పాయిజన్స్ రేషియో అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. థర్మల్ స్ట్రెయిన్ అండ్ థర్మల్ స్ట్రెస్. ఈ థర్మల్ స్ట్రెస్ గురించి నేర్చుకుంటున్నాం ఎందుకంటే లాస్ట్ వీడియోలో మనం యంగ్స్ మాడ్యులస్ గురించి నేర్చుకున్నాం. అక్కడ ఈ చిన్న టాపిక్ మనం కవర్ చేయలేదు. ఇది నేర్చుకున్న తర్వాత మనం రిజిడిటీ మాడ్యులస్, అలాగే బల్క్ మాడ్యులస్, అలాగే పాయిజన్స్ రేషియోస్ గురించి కూడా మాట్లాడదాం. యంగ్స్ మాడ్యులస్ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాంట్లో ఉంటుంది, లేదంటే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, అందులో చూడొచ్చు. ఓకేనా, రైట్. మరి థర్మల్ స్ట్రెస్ అంటే ఏంటి? లెట్స్ టేక్ ఎ రాడ్ అండ్ లెట్స్ ఇంక్రీజ్ ఇట్స్ టెంపరేచర్. మనం ఏం చేద్దాం, టెంపరేచర్ని ఇంక్రీజ్ చేద్దాం. ఒకవేళ టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాను అనుకోండి, దీని లెంత్ ఎల్ అనుకుంటే లెంత్ ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది కదా. లెంత్ ఎల్ అయితే ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఎంత ఎక్స్పాండ్ అవుతుందంటే ఏం చెప్తావు, డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఇంక్రిమెంట్ ఇన్ ద లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఆల్ఫా డెల్టా టీ. చూడండి జాగ్రత్తగా, ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే ఎల్ ఆల్ఫా డెల్టా టీ. ఆల్ఫా అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్. కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, గుర్తుపెట్టుకోవాలి. హౌ మచ్ ఇట్ ఇంక్రీజెస్ అంటే డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ ఆల్ఫా డెల్టా టీ. అంటే ఎందుకు ఎలా వచ్చింది ఇది అంటే, ఎక్స్పాన్షన్ ఎంత ఎక్స్పాండ్ అయిందో అనేది ఎంతతో స్టార్ట్ చేసాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు 1 మీటర్ ఇప్పుడు డెల్టా టీ పెంచాలి అంటున్నా టెంపరేచర్, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 డిగ్రీస్ పెంచు అన్నాను. 1 మీటర్కి పెంచుతున్నావా, 2 మీటర్స్కి పెంచుతున్నావా? 1 మీటర్కి 10 డిగ్రీస్ పెంచితే కాస్త ఎక్స్పాండ్ అయితే, 2 మీటర్స్ దానికి డబుల్ ఎక్స్పాండ్ అవుతుంది, 3 మీటర్స్ దానికి ట్రిపుల్ ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఎంత ఎక్స్పాండ్ అవుతుంది అనేది నువ్వు ఎంతతో స్టార్ట్ చేసావు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. అలాగే నువ్వు ఎంత రైజ్ చేసావు, హౌ మచ్ టెంపరేచర్ యూ రైజ్డ్, అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 డిగ్రీస్ పెంచావు, 1 సెంటీమీటర్ ఎక్స్పాండ్ అయింది అనుకో. 20 డిగ్రీస్ పెంచితే 2 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవుతుంది. 30 డిగ్రీస్ పెంచితే 3 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవుతుంది. సో ఎంత పెరుగుతుంది అనేది నువ్వు ఎంత పెంచావు టెంపరేచర్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ ఆల్ఫా ఏంటి మరి, మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది కాపర్ పెంచుతున్నావు, కాపర్ రాడ్ పెంచుతున్నావు, అల్యూమినియం రాడ్ పెంచుతున్నావా, లేకపోతే వుడ్ పెంచుతున్నావా, దేనికి పెంచుతున్నావు టెంపరేచర్ అనే దాని మీద మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. సో ఆల్ఫా ఇస్ ద కోఎఫిషియంట్ థర్మల్ ఎక్స్పాన్షన్ విచ్ డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్. సో ఇట్ టెల్స్ యూ అబౌట్ మెటీరియల్, ఇట్ టెల్స్ యూ అబౌట్ ది డైమెన్షన్స్, ఇట్ టెల్స్ యూ అబౌట్ హౌ మచ్ టెంపరేచర్ యూ ఇంక్రీజ్. అన్నీ కలిపేస్తే ఎల్ ఆల్ఫా డెల్టా టీ. ఓకేనా, దిస్ ఇస్ ద ఎక్స్పాన్షన్. ఇప్పుడు ఏమైనా స్ట్రెస్ ఉంటుందా? ఏమీ స్ట్రెస్ ఉండదు, ఎందుకంటే అది హాయిగా ఫ్రీగా ఉంది. నువ్వు టెంపరేచర్ పెంచావు, అది పెరగాలనుకుంటుంది, ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటుంది, అయిపోతుంది. సో నో స్ట్రెస్, నో స్ట్రెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమీ స్ట్రెస్ లేదు. కానీ ఇప్పుడు నువ్వేం చేసావంటే, ఇదే రాడ్ని రెండు ఫిక్స్డ్, ఇదే లెంత్ ఉన్న రాడ్ని 2 ఫిక్స్డ్ రిజిడ్ సపోర్ట్స్ మధ్యలో గుచ్చావు, 2 రిజిడ్ సపోర్ట్ మధ్యలో ఉంచావు. ఇప్పుడు టెంపరేచర్ పెంచావు డెల్టా టీ. డెల్టా టీ ఇప్పుడు టెంపరేచర్ పెంచావు, అది ఎక్స్పాండ్ అవుదాం అనుకుంటుంది. ఎంత అవుదాం అనుకుంటుంది, డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఆల్ఫా డెల్టా టీ అవుదాం అనుకుంటుంది. కానీ అవ్వగలుగుతుందా? అవ్వట్లేదు. అప్పుడు దాంట్లో స్ట్రెస్ డెవలప్ అవుద్ది, అప్పుడు అందులో టెన్షన్ ఉంటుంది. ఇందులో టెన్షన్ ఉంటుందా? టెన్షన్ ఏమి ఉండదు, ఫ్రీ టు ఎక్స్పాండ్. నో టెన్షన్, నో స్ట్రెస్. బట్ హియర్ ఇట్ డెవలప్స్ టెన్షన్ బికాస్ టెంపరేచర్ పెరిగింది, అది పెరగాలనుకుంటుంది, కానీ నువ్వు రెస్ట్రిక్ట్ చేసేసావు దాన్ని లెంత్ ఎల్కి. సో ఎంత స్ట్రెయిన్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే, స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు, స్ట్రెయిన్ అంటే ఏంటి, డెల్టా ఎల్ బై ఎల్, చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఎల్. సో ఎంత స్ట్రెయిన్ ప్రొడ్యూస్ అవ్వాలను, ఇప్పుడు డెల్టా ఎల్ బై ఎల్ని ఎలా రాసుకోవచ్చు ఇక్కడ నుంచి, ఆల్ఫా డెల్టా టీ. సో డెల్టా టీ టెంపరేచర్ పెంచి దాన్ని పెరగనివ్వకుండా చేయడం వల్ల, అంటే రిజిడ్ సపోర్ట్స్ మధ్యలో నువ్వు కూర్చోవు, వాటిని ఉంచావు. సో అది ఎక్స్పాండ్ అవ్వడానికి లేదు. సో ఎంత స్ట్రెయిన్ ఫీల్ అవుతుంది అంటే ఆల్ఫా డెల్టా టీ ఫీల్ అవుతుంది. దీన్నే మనం థర్మల్ స్ట్రెయిన్ అంటాం. థర్మల్ స్ట్రెయిన్, థర్మల్ స్ట్రెయిన్. ఓకే, స్ట్రెయిన్ ఉంది కాబట్టి మనం స్ట్రెస్ కూడా రాయొచ్చు. స్ట్రెస్ ఫార్ములా ఏమవుతుంది, థర్మల్ స్ట్రెస్ ఇస్ ఈక్వల్స్ టు వై టైమ్స్ స్ట్రెయిన్ అని రాయొచ్చుగా. సో అలాగే థర్మల్ స్ట్రెస్ ఇస్ ఈక్వల్స్ టు వై టైమ్స్ థర్మల్ స్ట్రెయిన్. Thermal stress is equals to y times thermal strain. So thermal stress is equals to, important formula, thermal stress is equals to y into thermal strain. Thermal strain enta delta L by L. Thermal strain direct ga rasena, direct ga rasestanu, y alpha delta. Very very important.
సో థర్మల్ స్ట్రెయిన్, థర్మల్ స్ట్రెస్. మరి థర్మల్ ఫోర్స్, స్ట్రెస్ అని రాయొచ్చు, ఫోర్స్ బై ఏరియా అని రాయొచ్చుగా. అదైనా దీని మీద ఫోర్స్ ఇప్పుడు యాక్ట్ చేస్తుంది, రాడ్ మీద ఎఫ్ అనే ఫోర్స్ ఈ విధంగా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ ఎఫ్ అనే ఫోర్స్ని ఎలా రాస్తాం అంటే, స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా, అవునా? దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఫోర్స్ బై ఏరియా, సారీ ఏరియా. అప్పుడు థర్మల్ ఫోర్స్ ఎలా రాస్తావు, థర్మల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రెస్ ఇంటూ ఏరియా. సో అంటే వై ఇంటూ ఏ ఇంటూ ఆల్ఫా డెల్టా టీ. అది ఇది ఫోర్స్ వన్. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చూడండి, స్ట్రెయిన్ ఆల్ఫా డెల్టా టీ, స్ట్రెస్ వై ఆల్ఫా డెల్టా టీ, ఫోర్స్ వై ఏ ఆల్ఫా డెల్టా టీ. స్టోరీ అంతా ఇక్కడే ఉంటుంది. అర్థమైందా? ఈజీగా ఫార్ములాస్ అప్లై చేసి మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. నోట్ చేసుకోండి. బల్క్ మాడ్యులస్, నెక్స్ట్ మనం చూడాల్సింది బల్క్ మాడ్యులస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బల్క్ మాడ్యులస్ బి ఆర్ క్యాపిటల్ కే. యాడ్ కొన్ని టెక్స్ట్ బుక్స్లో బి అంటారు, కొన్ని టెక్స్ట్ బుక్స్లో కే అంటారు, క్యాపిటల్ కే అంటారు. ఎనీవే ఏదైనా వాడుకోవచ్చు. సో ఇక్కడ నేను బి ఈజ్ ఈక్వల్స్ టు బల్క్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలా డిఫైన్ చేస్తాను. యంగ్స్ మాడ్యులస్ డిఫైన్ ఉందా? యంగ్స్ మాడ్యులస్ని ఎలా డిఫైన్ చేసాం, లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అన్నాం. మరి బల్క్ మాడ్యులస్ని ఎలా డిఫైన్ చేస్తాం అంటే, వాల్యూమ్ స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్. సో బల్క్ మాడ్యులస్ అంటే ఏంటి, వాల్యూమ్ స్ట్రెస్ యూ అప్లైడ్, వాల్యూమ్ స్ట్రెస్ ఇన్ ద బాడీ బై వాల్యూమ్ స్ట్రెయిన్ ప్రొడ్యూస్డ్. అది వాల్యూమ్ స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్. ఇప్పుడు ఒక బాడీని తీసుకెళ్ళి అన్ని వైపుల నుంచి ఫోర్స్ అప్లై చేస్తున్నాం. నార్మల్గా మనం ఇక్కడ వాల్యూమ్ స్ట్రెస్లో నేర్చుకున్నాం, నార్మల్గా అన్ని వైపుల నుంచి ఫోర్స్ అప్లై చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఇది కంప్రెస్ అవుతుంది, తగ్గుతుంది, దాని వాల్యూమ్ ఏముంది, తగ్గుతుంది. వి వాల్యూమ్ ఉన్నది కాస్త ఏమవుతుంది, వి మైనస్ డెల్టా వి, తగ్గిపోతుంది. అర్థమైందా? సో వాల్యూమ్ స్ట్రెయిన్ వచ్చింది, దెర్ ఈజ్ అ చేంజ్ ఇన్ ద వాల్యూమ్ అంటే ఏముంది, వాల్యూమ్ స్ట్రెయిన్ ఉంది అంటాం. స్ట్రెస్ని ఏమంటాం, వాల్యూమ్ స్ట్రెస్ అంటాం. మరి అన్ని వైపుల నుంచి నొక్కాలంటే ఎట్లా, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ ఏంటంటే, ఆ బాడీని తీసుకెళ్ళి లిక్విడ్లో పెట్టు. ఆ బాడీని తీసుకెళ్ళి లిక్విడ్లో పెట్టాం, లిక్విడ్ ఏం చేస్తుంది, అన్ని వైపుల నుంచి ఈక్వల్ ప్రెషర్ అప్లై చేస్తుంది, ఈక్వల్ ప్రెషర్ అప్లై చేస్తుంది. సో ఎంత స్ట్రెస్ ఎంత ప్రెషర్ పెంచితే అంత ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంది. సో ఇప్పుడు ప్రెషర్ పెంచామనుకో వాల్యూమ్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఎలా పెంచుతావు ప్రెషర్ అంటే, ఒక లిక్విడ్లో పెట్టి తీసుకెళ్ళి ఆ స్ఫియర్ని. అర్థమవుతుందా? సో వాల్యూమ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై ఏరియా. యాక్చువల్లీ స్ట్రెస్ అంటే, బట్ ఇక్కడ ఈ ఫోర్స్ బై ఏరియాని మనం ఏం తీసుకుంటాం, ఇంక్రిమెంట్ ఇన్ ద ప్రెషర్. ఎంత ప్రెషర్ ఇంక్రీజ్ చేసావు ఆ బాడీ మీద అనే దాని మీద, అంత ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే ఎంత తగ్గింది, ఎంత వాల్యూమ్ తగ్గిందో అదేమవుతుంది, వాల్యూమ్ స్ట్రెయిన్ అవుతుంది. సో వాల్యూమ్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా వి బై వి యాక్చువల్గా, అంతే కదా, చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. అది స్ట్రెయిన్ మనం డిఫైన్ చేస్తాం, వాల్యూమ్ స్ట్రెయిన్ కాబట్టి డెల్టా వి బై వి అన్నాం. కానీ ఇక్కడ నేను ఒక మైనస్ పెడతాను. ఎందుకు మైనస్ పెడతాను, ఇఫ్ యూ ఇంక్రీజ్ ప్రెషర్ వాట్ హ్యాపెన్స్ టు వాల్యూమ్, తగ్గుతుంది. అర్థమైందా? అంటే ఈ మైనస్ ఏం చెప్తుంది, డెల్టా పి పెరిగితే వాల్యూమ్ తగ్గుతుంది అని చెప్తుంది. ఎందుకు అలా చెప్పాలి అనేది ఇప్పుడు చూద్దాం. బల్క్ మాడ్యులస్ బి ఈజ్ ఈక్వల్స్ ఫార్ములా, వాల్యూమ్ స్ట్రెస్ ఎంత, డెల్టా పి, వాల్యూమ్ స్ట్రెయిన్ ఎంత, మైనస్ డెల్టా వి బై పి. ఇప్పుడు చూడండి, ఇది పాజిటివ్ అయితే పెరిగింది అంటే ఇది పాజిటివ్, ఇదేమవుద్ది, నెగిటివ్ అవుతుంది. ఆ నెగిటివ్ ఉంది, పాజిటివ్ అవుతుంది. అప్పుడు బీని ఏమేస్తుంది, పాజిటివ్ వేస్తుంది. సో బల్క్ మాడ్యులస్ పాజిటివ్ నెంబర్ ఉండాలి అంటే ఇక్కడ మైనస్ ఉండాలి. ఇక్కడ మైనస్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లేదు, డెల్టా పి పాజిటివ్ అయింది అంటే పెరిగింది, డెల్టా వి ఏముంది, నెగిటివ్ అవుతుంది, చేంజ్ ఇన్ వాల్యూమ్ నెగిటివ్ అవుతుంది. అర్థమైందా? సో నెగిటివ్ అయితే ఆ నెగిటివ్ వల్ల ఇక్కడ నెగిటివ్ వాల్యూస్, అందుకని ఇక్కడ మైనస్ పెట్టాం. సో వాట్ మైనస్ ఇండికేట్స్, నెగిటివ్ సైన్ ఇండికేట్స్ that pressure increases, volume decreases. ప్రెషర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది అని చెప్తుంది. రైట్. వాట్ ఈస్ ద బల్క్ మాడ్యులస్ ఫైనల్ ఫార్ములా? బల్క్ మాడ్యులస్ ఫైనల్ ఫార్ములా ఈజ్ మైనస్ డెల్టా పి వి బై డెల్టా వి. దిస్ ఈజ్ ద బల్క్ మాడ్యులస్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఫార్ములా వచ్చేసింది, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా పి వి బై డెల్టా వి. ఫైన్ ఎనఫ్, బాగుంది. అయితే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఈ బల్క్ మాడ్యులస్ అనేది స్ట్రెయిన్, వాల్యూమ్లో వచ్చిన స్ట్రెయిన్.
యంగ్స్ మాడ్యులస్ లెంత్లో వచ్చిన స్ట్రెయిన్. ఇంకో మాడ్యులస్ ఉంది మనకి రిజిడిటీ మాడ్యులస్. ఆ రిజిడిటీ మాడ్యులస్ ఏమో షేప్లో వచ్చిన చేంజ్. రిజిడిటీ మాడ్యులస్ షేప్కి సంబంధించింది, యంగ్స్ మాడ్యులస్ లెంత్కి సంబంధించింది, బి ఏమో వాల్యూమ్కి సంబంధించింది. ఇవి లెంత్, షేపు, వాల్యూమ్ ఇది సాలిడ్స్ అన్నిటికీ ఉంటుంది. కాబట్టి సాలిడ్స్కి యంగ్స్ మాడ్యులస్ ఉంటుంది, రిజిడిటీ మాడ్యులస్ ఉంటుంది, అలాగే బల్క్ మాడ్యులస్ ఉంటుంది. మరి లిక్విడ్స్కి షేప్ ఉంటుందా? ఉండదు. లిక్విడ్స్కి లెంత్ ఉంటుందా? ఉండదు. లిక్విడ్స్కి వాల్యూమ్ ఉంటుందా? ఉంటుంది. అంటే లిక్విడ్స్కి బల్క్ మాడ్యులస్ మాత్రమే ఉంటుంది. అలాగే ఎయిర్కి లెంత్ ఉండదు. సో గ్యాసెస్కి లెంత్ ఉండదు, అలాగే షేప్ ఉండదు, కానీ వాల్యూమ్ ఉంటుంది. కాబట్టి గ్యాసెస్కి కూడా మనకి ఏముంటుంది? బల్క్ మాడ్యులస్ ఉంటుంది. సో ఆల్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ హ్యాస్ బల్క్ మాడ్యులస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్ states, all phases of matter has bulk modulus. Very very important to understand. ఓకేనా? ఎందుకు అన్నిటికీ వాల్యూమ్ ఉంటుంది, అన్నిటికీ వాల్యూమ్ చేంజ్ అవుతుంది ప్రెషర్ పెరిగితే. అర్థమైందా? ఒక గ్యాస్ పెట్టి దాని ప్రెషర్ పెంచిన వాల్యూమే ఉంది, తగ్గుతుంది. పివి ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ. అర్థమవుతుందా? అలా. సో ఆల్ phases of matter has a bulk modulus. But you can understand bulk modulus of solids is greater than, because it suffers less strain. Solids కి ఇప్పుడు ప్రెషర్ పెంచితే ఎవరు ఎక్కువ డెల్టా వి తగ్గుతుంది? సాలిడ్స్కి తక్కువ తగ్గుతుంది డెల్టా వి. అవునా? తక్కువ స్ట్రెయిన్ అవుతుంది సాలిడ్స్. గ్యాసెస్ ఎక్కువ స్ట్రెయిన్ అవుతాయి లిక్విడ్స్ మధ్యలో. ఓకేనా? సో ఎక్కువ స్ట్రెయిన్ అయ్యేది గ్యాసెస్, తక్కువ స్ట్రెయిన్ అయ్యేది మనకి సాలిడ్స్. స్ట్రెయిన్ తక్కువ అయితే బల్క్ మాడ్యులస్ ఎక్కువ, అంటే ఎలాస్టిక్ నేచర్ ఎక్కువ అన్న అర్థమైంది. సో ఎలాస్టిక్ నేచర్ అంటే బల్క్ మాడ్యులస్ ఆఫ్ సాలిడ్స్ ఈజ్ మోర్ దెన్ బల్క్ మాడ్యులస్ ఆఫ్ లిక్విడ్స్ దాన్ బల్క్ మాడ్యులస్ ఆఫ్ గ్యాసెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు అండర్స్టాండ్. సో ఓన్లీ లిక్విడ్స్, గ్యాసెస్ ఓన్లీ హ్యావ్ బల్క్ మాడ్యులసెస్. వాటికి ఏమి యంగ్స్ మాడ్యులస్, అలాగే మనకి రిజిడిటీ మాడ్యులస్ ఏమీ ఉండవు. కానీ రిజిడిటీ మాడ్యులస్, యంగ్స్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్ ఈ మూడు కూడా సాల్వ్ చేసుకుంటాయి. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి. ఓ 2-3 ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఐసోథర్మల్ బల్క్ మాడ్యులస్. జాగ్రత్త చూడండి. ఐసోథర్మల్ బల్క్ మాడ్యులస్ అండ్ ది నొటేషన్ ఈజ్ ఈటీటా. అంటే ఒక గ్యాస్ని ఐసోథర్మల్గా మనం ప్రెషర్ పెంచినప్పుడు ఏ విధంగా బల్క్ మాడ్యులస్ ఉంటుంది. ఓకేనా? ఐసోథర్మల్ బల్క్ మాడ్యులస్. ఐసోథర్మల్ ప్రాసెస్లో బల్క్ మాడ్యులస్ ఎలా ఉంటుంది? పివి ఈజ్ ఈక్వల్స్ ఏంటి? ఎన్ఆర్టీ. ఐసోథర్మల్ అంటే ఇదేమవుతుంది? మొత్తం కాన్స్టెంట్ అవుతుంది. సో ఐసోథర్మల్ ప్రాసెస్లో వాట్ ఈస్ ద ఈక్వేషన్, స్టేట్ ఈక్వేషన్? పివి ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. దట్ ఈస్ ద స్టేట్ ఈక్వేషన్ ఫర్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఇప్పుడు మనకి ఇందులోంచి బల్క్ మాడ్యులస్ తీసుకురావాలి. ఇందులోంచి బల్క్ మాడ్యులస్ తీసుకురావాలని డిఫరెన్షియేట్ చేయి. డిఫరెన్షియేట్ చేస్తే పి ఇంటూ డెల్టా వి, డిఫరెన్షియేషన్ ఆఫ్ యూవి, ఫస్ట్ ఫంక్షన్ బయట పెట్టేసేయాలి, తర్వాత దానికి డిఫరెన్షియేషన్ రాయాలి, ప్లస్ తర్వాత సెకండ్ ఫంక్షన్ బయట పెట్టేసేయాలి, ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ రాయాలి. వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్? 0. సో పి డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వి డెల్టా పి. దట్ మీన్స్ పి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా పి వి బై డెల్టా వి. వాట్ ఈస్ దిస్? Bulk modulus. That means bulk modulus B is equals to pressure. So in isothermal process, what is the bulk modulus అని ఏమంటావు? ప్రెషర్ P అంటావు. దీన్నే మనం ఇక్కడ ఈ టీటా అంటాము. ఈ టీటా అంటే బల్క్ మాడ్యులస్ అని. ఈ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ప్రెషర్. సో ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ ద బల్క్ మాడ్యులస్, రైట్? అలా కాకుండా ఎడియాబెటిక్ లో చూద్దాం. ఎడియాబెటిక్ ప్రాసెస్, adiabatic bulk modulus. Alright, E5 కరెక్ట్. అది ఈ టీటా, ఇదేమో E5. దానికి చూడండి. మరి ఎడియాబెటిక్ ప్రాసెస్కి స్టేట్ ఈక్వేషన్ ఏంటి? PV ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఇది ఎడియాబెటిక్ ఎక్స్పాన్షన్ ఆర్ ఎడియాబెటిక్ కంప్రెషన్గా ఒబే చేసే, ఎడియాబెటిక్ ప్రాసెస్ ఒబే చేసే ఈక్వేషన్ PV పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఇదే డిఫరెన్షియేషన్ అక్కడ చేద్దాం. చేసామనుకోండి, P into differentiation of V power gamma V, gamma minus 1 delta V, these are V's, those are gammas, confuse akan, is plus V power gamma pakkan pettesi delta P is equals to
కాన్స్టెంట్. దానికి సపరేట్ చేసుకుంటే గామా పి వి పవర్ గామా, దీన్ని వి పవర్ -1 అని రాసుకోవచ్చు, డెల్టా వి అని రాసుకోవచ్చు. దీన్ని అటు తీసుకెళ్తే మైనస్ వి పవర్ గామా డెల్టా పి అని రాసుకోవచ్చు. దానికి సపరేట్ రాసుకున్నా, దీన్ని కూడా దానికి సపరేట్ రాసుకున్నా. వి పవర్ గామా క్యాన్సల్. దెన్ వాట్ యూ గెట్? గామా పి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా పి, ఇది అటు వెళ్తే వి బై డెల్టా వి. అగైన్ దట్ ఈస్ బల్క్ మాడ్యులస్. కాబట్టి బల్క్ మాడ్యులస్ ఇన్ దిస్ కేస్ ఈజ్ గామా ఇంటూ పి. దట్ ఎంప్లాయిస్ ఈ ఫై is equals to gamma into P. Okay. So bulk modulus in isothermal process is pressure. Bulk modulus in adiabatic process is gamma into pressure. Gamma is adiabatic constant or adiabatic ratio. So ఈ gamma into P అంట. వాళ్ళు ఎక్కువ అడిగేది ఏంటంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దిస్ అండ్ దాట్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఈ టీటా బై ఈ ఫై అంటే 1 బై గామా. అలా కాకుండా ఈ ఫై బై ఈ టీటా అంటే గామా. సో దేర్ ఫోర్ I'll write here ratio of adiabatic bulk modulus to the isothermal bulk modulus is gamma. Cp by Cv అలాగో gamma is equal to E5 by E theta అని కూడా ఉంటుంది. అర్థమైనా? నోట్ చేసుకోండి. కంప్రెసిబిలిటీ క్యాపిటల్ సి. మరి కంప్రెసిబిలిటీ అంటే ఏంటి? బల్క్ మాడ్యులస్ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటి? ఈజీగా కంప్రెస్ అవుతాయి. బల్క్ మాడ్యులస్ ఆఫ్ సాలిడ్స్ ఈజ్ గ్రేటర్ దెన్ బల్క్ మాడ్యులస్ ఆఫ్ లిక్విడ్స్ అండ్ బల్క్ మాడ్యులస్ ఆఫ్ లిక్విడ్స్ ఈజ్ గ్రేటర్ దెన్ బల్క్ మాడ్యులస్ ఆఫ్ గ్యాస్. అంటే బల్క్ మాడ్యులస్ ఎక్కువ ఉంది అంటే కంప్రెస్ చేయడం కష్టం అని. ఎక్కువ వాల్యూమ్ స్ట్రెస్ అప్లై చేస్తే కానీ నీకు వాల్యూమ్ స్ట్రెయిన్ ప్రొడ్యూస్ అవ్వదు అని. స్ట్రెయిన్ ఎంత తక్కువ అయితే బల్క్ మాడ్యులస్ అంత ఎక్కువ. అవునా? ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం? కంప్రెసిబిలిటీ గురించి మాట్లాడుతాం. అంటే ఎంత ఈజీగా కంప్రెస్ అవుతుంది అని. అంటే కంప్రెసిబిలిటీని మనం ఎలాగా డిఫైన్ చేయొచ్చు? రెసిప్రోకల్ ఆఫ్ బల్క్ మాడ్యులస్. రెసిప్రోకల్ ఆఫ్ బల్క్ మాడ్యులస్ అది అర్థమైందా? సో కంప్రెసిబిలిటీ సి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 1/b. సారీ 1/b. అదే. సో బల్క్ మాడ్యులస్ రెసిప్రోకల్ తీసుకుని ఏం వస్తుంది? కంప్రెసిబిలిటీ వస్తుంది. ఎప్పుడైనా కంప్రెసిబిలిటీ ఇచ్చాడు అనుకోండి, నీకు బల్క్ మాడ్యులస్ కావాలనుకో దానికి రెసిప్రోకల్ తీసుకోవాలి. అర్థమవుతుందా? ఎప్పుడైనా ఈ టర్మ్ ఉంటే కంగారు పడకూడదు. ఇట్ జస్ట్ రెసిప్రోకల్ ఆఫ్ బల్క్ మాడ్యులస్. అర్థం చేసుకోవాలి. రిజిడ్ బాడీని కంప్రెస్ చేయగలవా? చేయలేవు. అలాగే ఐడియల్ లిక్విడ్ కూడా ఇన్కంప్రెసిబుల్ లిక్విడ్ అంటారు. ఐడియల్ లిక్విడ్ ఏమవుతుంది? ఇన్కంప్రెసిబుల్. అంటే ఈ రెండింటికి కంప్రెసిబిలిటీ ఏమైపోతుందమ్మా? 0. ఎప్పుడైనా రిజిడ్ బాడీ అలాగే ఐడియల్ లిక్విడ్ అన్నాడంటే దానికి కంప్రెసిబిలిటీ ఏమవుతుంది? ఐడియల్ లిక్విడ్స్కి C is equals 0. అంటే దట్ ఎంప్లాయిస్ బల్క్ మాడ్యులస్ ఫర్ దీస్ ఈజ్ ఇన్ఫినిటీ. రెసిప్రోకల్ కదా, సో బల్క్ మాడ్యులస్ ఇన్ఫినిటీ. ఆ 2 పాయింట్లు ఇంపార్టెంట్, అవి కూడా రాసుకో. డెన్సిటీ ఆఫ్ కంప్రెస్డ్ లిక్విడ్. ఇప్పుడు మనం ఒక లిక్విడ్ని కంప్రెస్ చేస్తే వాల్యూమ్ చేంజ్ అవుతుంది, బల్క్ మాడ్యులస్ ఉంటుంది. ఈ విషయాలన్నీ మనకు అర్థమైంది. మరి వాల్యూమ్ తగ్గితే, ప్రెషర్ పెంచితే వాల్యూమ్ తగ్గుతుంది అని అర్థం చేసుకున్నాం. బాగుంది. మరి డెన్సిటీ కూడా ఏమవుతుంది? మారుతుంది. వాల్యూమ్ మారితే డెన్సిటీ మారుతుంది. ఎందుకు? డెన్సిటీ రో అనుకుందాం. రో ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. నువ్వు మాస్ ఆఫ్ ది లిక్విడ్ మార్చట్లే, వాల్యూమ్ మారుస్తున్నావు. సో డెన్సిటీ కూడా ఏమవుతుంది? మారుతుంది. సో దిస్ ఎంప్లాయిస్ డెన్సిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/v. సో ఎంత మారుతుంది అనేది చూద్దాం. ఇది అంటే డెన్సిటీ తగ్గితే వాల్యూమ్ పెరుగుతుంది. సో ప్రెషర్ ఇంక్రీజ్ చేసావు, వాల్యూమ్ తగ్గింది, డెన్సిటీ ఏముంది? పెరుగుతుంది. అది. సో డెల్టా రో బై రో ఈజ్ ఈక్వల్స్ టు, అంటే చేంజ్ ఇన్ డెన్సిటీ డెల్టా రో బై రో ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఎలా రాసుకోవచ్చు? -ΔV/v. ఎందుకంటే డెన్సిటీ పెరుగుతుంది, వాల్యూమ్ తగ్గుతుంది, అందుకు మైనస్. అర్థమైంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అది. మరి -ΔV/v ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకు తెలుసు, సిన్స్. ఎక్కడెందుకు సిన్స్? కింద రాద్దాం. ఓకేనా? B ఈజ్ ఈక్వల్స్ ఫార్ములా ఏంటి? బల్క్ మాడ్యులస్ -ΔPV/ΔV. దీని నుంచి మనం ΔV/v రాద్దాం. సో సిన్స్ దిస్ థింగ్, సో ΔV/v -ΔV/v ఈజ్ ఈక్వల్స్ టు, మైనస్ ఇటు తీసుకొచ్చే ΔV/v ఇటు తీసుకొచ్చేసి అప్పుడు ఏమొస్తుంది చూడండి? ΔP/b. అది. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. అప్పుడు ఏమొస్తుంది? డెల్టా రో బై రో ఈజ్ ఈక్వల్స్ టు ΔP/b.
సో వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ డెన్సిటీ అంటే ఏం చెప్తావు? రో టైమ్స్ డెల్టా పీ బై బి. చేంజ్ ఇన్ డెన్సిటీ అంటే ఫైనల్ డెన్సిటీ రో ప్రైమ్ మైనస్ ఇనిషియల్ డెన్సిటీ రో, that is equals to rho into delta p by b. That means rho prime final density of compressed liquid, rho prime is equals to initial density into 1 minus delta p by, so 1 plus delta p by b, and density increases 1 plus delta p by b. That is very important formula to remember. So density of a compressed liquid, density into 1 plus delta p by b. You also know 1 by b is equals to rho into 1 plus 1 by b in compressibility అని రాసుకోవచ్చు కదా. సో ఇలా కూడా రాయొచ్చు ఫార్ములాని కావాలంటే, రైట్? నోట్ చేసుకో. ఎగ్జాంపుల్ చూడండి. వాల్యూమ్ ఆఫ్ 10 to the power of -3 meter cube water is subjected to pressure of 10 atmosphere. The change in volume is this much. Find the bulk modulus. Bulk modulus ఎంత అంటున్నాడు? మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంది కదా, b is equals to minus delta p v by delta v, రైట్? మైనస్ డెల్టా పి అంటే ప్రెషర్, చేంజ్ ఇన్ ప్రెషర్. ఎంత ప్రెషర్కి పెట్టిందంట? 10 atmosphere ప్రెషర్కి అప్లై చేసిన, అంటే 10 into అట్మాస్ఫియర్ ప్రెషర్ ఎంత? 10⁵ పాస్కల్స్. అట్మాస్ఫియర్ అంటే 1 atmosphere అంటే ఎంతమ్మా రాసుకోవాలో పక్కన తెలియకపోతే 10⁵ పాస్కల్స్. సో 10 అన్నాడు కాబట్టి 10 into 10⁵, దట్ ఈస్ డెల్టా పి. వాట్ ఈస్ ద వాల్యూమ్? ఇట్ స్టార్టెడ్ విత్ 10 to the power of -3. ఇనీషియల్ వాల్యూమ్ ఇస్ 10 to the power of -3. Then what they said, the change in volume is 10 to the power of -6. ఈ చేంజ్ ఇన్ వాల్యూమ్ మరి తగ్గుతుందిగా, నువ్వేం చేసావు? ప్రెషర్ పెంచావు, సబ్జెక్ట్ టు ఏ ఎక్స్ట్రా ప్రెషర్ 10 atmosphere. అర్థమైందా? ప్రెషర్ పెంచినప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది? తగ్గుతుంది. సో ఇక్కడ యాక్చువల్లీ మైనస్ 10 to the power of -6. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోవాలి. ఫైనల్లీ వీ హ్యావ్ టు గెట్ బి పాజిటివ్, అది. సో బి ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఎంత ఉంది చూడండి, 10 అంటే 10 to the power of 5, 10 square, ఇది పైకి వచ్చింది అనుకో 7 8, అంటే 1 into 10 to the power of 9 అని రాస్తాను. 1 సరదాగా రాసుకున్నాను, ఓన్లీ 10⁹ ఉంటే బాగుంది. అది న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ పాస్కల్స్, వాట్ ఎవర్ యూ వాంట్ టు రైట్ యూ కెన్ రైట్. నోట్ ఆన్ రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పెద్ద వాటర్ ట్యాంక్ తీసుకున్నాం. ఇందులో మనం ఏం చేసామంటే ఒక బాల్ని హెచ్ డెప్త్కి తీసుకెళ్ళాం. దెన్ ఐ వాంట్ యూ టు ఫైండ్ వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ వాల్యూమ్. ఆఫ్ రబ్బర్ బాల్ ఇఫ్ బి ఈజ్ బల్క్ మాడ్యులస్. బి అనేది బల్క్ మాడ్యులస్ అయితే డెల్టా వి కనుక్కోమని. సో వాట్ ఈస్ ద డెల్టా వి ఫార్ములా? వాట్ ఈస్ ద బి ఫార్ములా? బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా పి వి బై డెల్టా వి. సో డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ వాల్యూమ్ మైనస్ డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా పి వి బై బి. డెల్టా పి అంటే చేంజ్ ఇన్ ప్రెషర్, ఇక్కడేమో అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉంటుంది. మరి ఈ లోపల హెచ్ డెప్త్కి రావడం వల్ల ఇది వాటర్ ఏదో లిక్విడ్ రో డెన్సిటీ ఉన్నది అనుకో ఉంటే, అప్పుడు వాట్ ఈస్ ద డెల్టా పి వాల్యూ? మైనస్ డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు హెచ్ రోజ్. సో ఒక లిక్విడ్ రో అనే డెన్సిటీ ఉన్న లిక్విడ్లోకి హెచ్ డెప్త్కి వెళ్తే ఎంత ప్రెషర్ పెరుగుతుందండి ఏం చెప్తావు? హెచ్ రోజ్ అని చెప్తావు. హెచ్ రోజ్ ఇంటూ వాల్యూమ్ వి బై బి. దిస్ ఈజ్ ద డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ద బాల్. నోట్ చేసుకో. రిజిడిటీ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. రిజిడిటీ మాడ్యులస్కి మనకి చాలా సింబల్స్ ఉంటాయమ్మా. జీ అంటారు, లేదంటే ఈటా అంటారు, కొన్నిట్లో ఎస్ అంటారు. ఓకేనా? సో జీ ఎక్కువగా జీ వాడుతూ ఉంటాం. ఓకేనా? క్యాపిటల్ జీ. రిజిడిటీ మాడ్యులస్ని ఎలా డిఫైన్ చేస్తాం? యంగ్స్ మాడ్యులస్ అంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. అలాగే జీ అంటే షియరింగ్ స్ట్రెస్ బై షియరింగ్ స్ట్రెయిన్. అది షేరింగ్ స్ట్రెస్ బై షేరింగ్ స్ట్రెయిన్. మరి షేరింగ్ స్ట్రెస్ షేరింగ్ స్ట్రెయిన్ ఏంటవి అంటే, ఒక క్యూబ్ తీసుకో, ఇక్కడ ఒక బ్లాక్ తీసుకో, క్యూబ్ కాదు, దిస్ ఈజ్ ఎ బ్లాక్, రెక్టాంగులర్ బ్లాక్ అనుకో. ఈ పైన సర్ఫేస్ ఏరియా వచ్చేసి ఏ ఉంది అనుకో.
ఓకేనా, రైట్. ఈ పైన సర్ఫేస్ మీద నువ్వు ఫోర్స్ ప్యారలల్గా అప్లై చేస్తున్నావు, టాంజెన్షియల్గా యు ఆర్ అప్లయింగ్ ద ఫోర్స్ పైన సర్ఫేస్ మీద. అప్పుడు ఏమవుతుంది, కింద లేయర్ ఫిక్స్డ్ ఉంది కదా, కింద లేయర్ ఫిక్స్డ్ కాబట్టి పై లేయర్ కొద్దిగా ముందుకి జరుగుతుంది, డీఫామ్ అవుతుంది, షేప్ చేంజ్ అవుతుంది, ఈ విధంగా ముందుకి షిఫ్ట్ అవుతుంది. అర్థమైందా? పై లేయర్ ఒకటే, కింద లేయర్ ఫిక్స్డ్. సో పై లేయర్ ఒక్కటి ముందుకి షిఫ్ట్ అయింది. ఈ షిఫ్ట్ అయిందని ఎక్స్ అంటాను, ఈ లెంత్ ఎల్ అనుకుంటాను. ఓకేనా, ఈ యాంగిల్ ఎంత షిఫ్ట్ అయింది అంటే టీటా యాంగిల్ షిఫ్ట్ అయింది, టీటా యాంగిల్ ముందుకి జరిగింది అనమాట. అర్థమైందా? ఈ టీటా ఏమైందో దీన్ని షేరింగ్ స్ట్రెయిన్ అంటాం. ఎంత టీటా ముందుకు వెళ్ళింది అనేదాన్ని, ఎంత టీటా ట్విస్ట్ అయ్యింది, ఎంత మెటీరియల్ ట్విస్ట్ అయ్యింది అనేదాన్ని మనం ఏమంటాం, షేరింగ్ స్ట్రెయిన్ అంటాం. అర్థమవుతుందా? ఎంత ఫోర్స్ అప్లై చేసావు ప్యారల్గా, ఎఫ్ టాంజెన్షియల్ ఫోర్స్ బై ఏరియా ఏ, దాన్ని మనం ఏమంటాం, షేరింగ్ స్ట్రెస్ అంటాం. సో జీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఏ బై టీటా. దీన్ని మనం ఏమంటే జీ షేరింగ్ మాడ్యులస్, రిజిడిటీ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అంటాం, ఎఫ్ బై ఏ టీటా. ఈ టీటాని కావాలంటే ఇలా కూడా రాసుకోవచ్చమ్మా, టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై ఎల్ అని రాసుకోవచ్చు కదా, టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ అని రాసుకోవచ్చు. సో జీ కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ ఎఫ్ ఏ ఎక్స్ బై ఎల్ అంటే పైన తీసుకెళ్ళచ్చు, ఇలా కూడా రాయొచ్చు. బట్ మోస్ట్లీ ఐ వాంట్ యూ టు రిమెంబర్ ఇన్ దట్ ఫ్యాషన్, ఎఫ్ బై ఏ టీటా. సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏం జరిగింది, షేప్ చేంజ్ అయింది, వాల్యూమ్ చేంజ్ అయిందా, వాల్యూమ్ చేంజ్ అవుతుంది. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద వాల్యూమ్, నో చేంజ్ ఇన్ వాల్యూమ్, చేంజ్ ఇన్ షేప్, and you only solids can exhibit, can have rigid, ఎందుకంటే వాటికి ఒకదానికి షేప్, సర్టెన్ షేప్ ఉంటుంది. ఇది షేప్ చేంజ్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఓన్లీ సాలిడ్స్ కెన్ హ్యావ్ జీ. అర్థమైందా? అన్లైక్ బి, బల్క్ మాడ్యులస్లో ఏమవుతుంది, సాలిడ్స్కి ఉంటుంది, లిక్విడ్స్కి ఉంటుంది, అలా గ్యాసెస్కి కూడా బి ఉంటుంది. కానీ ఇందులో ఓన్లీ సాలిడ్స్కే ఉంటుంది. యంగ్స్ మాడ్యులస్ కూడా ఓన్లీ సాలిడ్స్కి ఉంటుంది. నోట్ చేసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం చూడండి రిజిడిటీ మాడ్యులస్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఇలా ఒక బ్లాక్ ఉందాము, లోయర్ సర్ఫేస్ ఫిక్స్డ్ ఉండాలి, లేకపోతే షేప్ చేంజ్ అవ్వదు కదా. ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా షేప్ ఉంది, దీని మీద మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 న్యూటన్స్ అప్లై చేస్తున్నాం, 20 న్యూటన్స్. అప్పుడు ఈ అప్పర్ సర్ఫేస్ అనేది మనకి ఒక 20 సెంటీమీటర్ 1 మిల్లీమీటర్ మూవ్ అయింది. ఎంత మూవ్ అయింది, 1 మిల్లీమీటర్ మూవ్ అయింది, 1 మిల్లీమీటర్ డిస్ప్లేస్ అయింది ఇలా ముందుకి. ఓకేనా, రైట్. ఈ లెంత్ వచ్చేసి మనకి హైట్ ఆఫ్ దిస్ బ్లాక్ వచ్చేసి, హైట్ ఆఫ్ ది బ్లాక్ వచ్చి 5 సెంటీమీటర్స్ అండి. అలాగే లెంత్ ఆఫ్ ది బ్లాక్ వచ్చేసి 10 సెంటీమీటర్స్. అలాగే విడ్త్ వచ్చేసి 5 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు రిజిడిటీ మాడ్యులస్ కనుక్కోవాలి. రిజిడిటీ మాడ్యులస్ ఈటా ఈజ్ ఈక్వల్స్ టు, జీ ఈజ్ ఈక్వల్స్ టు, ఈటా ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఏ టీటా. టీటా అంటే ఇది గుర్తుంది కదా, అది టీటా. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఎఫ్ఏ ఎక్స్ బై ఎల్ అని కూడా రాసుకోవచ్చు. సో జీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎల్ బై ఏఎక్స్. ఓకే, ఇక్కడ ఏది తీసుకోవాలి, ఎల్ ఏది తీసుకోవాలి, ఎక్స్ ఏది తీసుకోవాలి, ఇవన్నీ కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఫోర్స్ ఏంటి, 20 ఇంటూ లెంత్ ఎల్ఆర్, కానీ అక్కడ లెంత్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ లెంత్ ఆఫ్ ది బ్లాక్ ఈజ్ 10 సెంటీమీటర్స్ అని ఇస్తాడు. వెంటనే ఎల్ ఈజ్ ఈక్వల్స్ 10 సెంటీమీటర్స్ తీసుకుంటారు, అది తీసుకోకూడదు. ఇక్కడ లెంత్ ఏంటి, ఈ టీటాకి సంబంధించింది కదా, ఇది అంటే హైట్ అన్నమాట. సో ఎల్ బదులు ఏం తీసుకోవాలి మనం, 5 సెంటీమీటర్స్ తీసుకోవాలి. సో ఎల్ బదులు యాక్చువల్గా ఇక్కడ నేను ఏం రాస్తాను, ఎక్స్ బై హెచ్ రాస్తాను. అదేనా, మనం ఫార్ములా ఎల్ అని గుర్తుపెట్టుకున్నాం, కానీ ఆ ఎల్ ఏంటో తెలియాలి మనకి. సో హెచ్ బదులు ఏం రాసుకోవాలి ఇప్పుడు, 5 సెంటీమీటర్స్ అంటే 5 × 10⁻². బై ఏరియా, మరి ఏరియా ఏం తీసుకోవాలంటే, ఏరియా ఎవరికి ప్యారల్గా ఫోర్స్ అప్లై చేస్తుంటే ఆ ఏరియా తీసుకోవాలి. సో ఫోర్స్ ఎవరికి ప్యారల్గా, ఇది ఈ సర్ఫేస్కి. సో ఏరియా ఎంత అంటే 5 × 10, అంతేగాని 5 × 5 కాదు. ఓకేనా, అది అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 5 × 10 10⁻⁻4. ఎక్స్ 1 మిల్లీమీటర్ అంటే 10⁻⁻3. జాగ్రత్త చూడండి, 5 5 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. సో రిజిడిటీ మాడ్యులస్ అడుగుతున్నాడు, 2 ×
-3 -4 -7 -7 పైకి వస్తే +7 తీసేస్తే 10⁵. దిస్ ఈజ్ ద రిజిడిటీ మాడ్యులస్. యూనిట్స్ ఏంటి? అన్ని ఎలాస్టిక్ మాడ్యులస్కి యూనిట్స్ Nm/m². నోట్ చేసుకో. కరెక్ట్ క్యాలిక్యులేషన్ వచ్చింది కదా, నోట్ చేసుకో. పాయిజన్స్ రేషియో, పాయిజన్స్ రేషియో, రైట్. మరి పాయిజన్స్ రేషియో అంటే ఏంటి? సింబల్ సిగ్మా. ఫస్ట్ లెట్ మీ రైట్ ద ఫార్ములా. సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు lateral strain by longitudinal strain. Lateral strain by longitudinal strain. మనకి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ తెలుసు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైర్ ఉంది, ఇలాగా ఒక రాడ్ ఉంది. దీని మీద మనం దీని లెంత్ L, రేడియస్ R ఉంది అనుకుందాం. రేడియస్ ఏమో R ఉంది, లెంత్ L ఉంది. దీని మీద మనం ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఇలా సాగుతుంది. చూడండి, ఎల్ కాస్త మనకి సాగి L + Δl అయింది. మరి రేడియస్ ఏమైంది చూడండి. రేడియస్ ఇలా ఉండాల్సింది కాస్త ఏమైంది? తగ్గిపోయింది. అంటే నువ్వు రాడ్ లాగుతున్నావు, రాడ్ సాగడంతో పాటు దాని ఏరియా కూడా, దాని ఆ రేడియస్ కూడా ఏమైపోతుంది? థిక్నెస్ కూడా తగ్గిపోతుంది. సో రేడియస్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. R - Δr. సో లెంత్ ఇంక్రీజ్ అయితే రేడియస్ తగ్గుతుంది. ఈ రేడియస్ ఈ ఇటువైపు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తగ్గడాన్ని మనం లాటరల్ స్ట్రెయిన్ అంటాం. అర్థమైంది? ఇటువైపు తగ్గడాన్ని లాటరల్ స్ట్రెయిన్, ఇటువైపు పెరగడాన్ని లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటాం. అర్థమైనప్పుడు అది. మరి లాటరల్ స్ట్రెయిన్ అంటే ఏంటి? లాటరల్ స్ట్రెయిన్ అంటే ఎంత తగ్గింది? Δr/r. మరి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే Δl/l. ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. మరి ఇది పెరుగుతుంటే ఏమవుతుంది? తగ్గుతుంది. ఇది రేడియస్ కాబట్టి మనం ఇక్కడ మైనస్ పెడతాం. వాట్ డస్ దట్ మైనస్ ఇండికేట్స్? ఇఫ్ యూ ఇంక్రీజ్ Δl, Δr డిక్రీజెస్. అది రిప్రజెంట్ చేస్తుంది. సో వాట్ ఈస్ సిగ్మా అంటే ఏం చెప్తావు? సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ -Δr/r బై Δl/l. యూనిట్స్ ఉంటాయా? నో యూనిట్స్. ఎందుకు? స్ట్రెయిన్కి యూనిట్స్ ఏమి ఉండవుగా. స్ట్రెయిన్కి యూనిట్స్ ఉండవు. సో దీనికి లేదు యూనిట్స్, దీనికి లేవు. సో సిగ్మాకి అసలే యూనిట్స్ లేవు. అర్థమవుతుందా? అది. నెక్స్ట్ ప్రాక్టికల్గా, థియరిటికల్గా, ఫస్ట్ థియరిటికల్గా చూద్దాం. థియరిటికల్లీ సిగ్మా వాల్యూస్, దీనికి వాల్యూస్ ఎలా ఉంటాయి? ఎందుకంటే దీని యూనిట్స్ ఏమి ఉండవు, జస్ట్ వాల్యూస్. ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి అంటే -1 to 0.5. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది, చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. థియరిటికల్గా -1 to 0.5, కానీ ప్రాక్టికల్లీ సిగ్మా వాల్యూస్ ఆర్ ఫ్రమ్ 0 to 0.5. ఎందుకు? బికాస్ వీఆర్ మేకింగ్ యంగ్స్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్, రిజిడిటీ మాడ్యులస్, ఇవన్నీ కూడా మనం పాజిటివ్గా కన్సిడర్ చేసుకుంటున్నాం కదా, వాటన్నిటిని పాజిటివ్ నెంబర్స్గా రప్పించుకుంటున్నాం కదా. సో అలా రప్పించుకోవడానికి సిగ్మా వాల్యూ ప్రాక్టికల్గా ఇందులో ఉండాలన్నమాట. పాజిటివ్ వాల్యూస్ అయి ఉండాలి, నెగిటివ్ వాల్యూస్ అయి ఉండకూడదు. అందుకని మనం థియరిటికల్ వాల్యూల్లో -1 to 0.5 కాకుండా ప్రాక్టికల్ వాల్యూస్ వచ్చేసి మనకి 0 to 0.5 వాడతాం. మ్యాక్సిమం సిగ్మా వాల్యూస్ 0.2 నుంచి 0.4 ఉంటాయి. మ్యాక్సిమం సిగ్మా వాల్యూస్ ఎక్కడ ఉంటాయి? 0.2 నుంచి 0.4 వాల్యూస్లో ఉంటాయన్నమాట. నోట్ చేసుకోండి. మనం ఏదైనా ఒక ప్రాబ్లం చూద్దాం దీని మీద. రిలేషన్ ఫర్ వాల్యూమ్ స్ట్రెయిన్. మనకి సిగ్మా ఉంటే అంటే పాయిజన్స్ రేషియో తెలిస్తే వాల్యూమ్లో ఎంత చేంజ్ వచ్చిందో కనుక్కోగలగాలి. వాల్యూమ్ ఆఫ్ ది రాడ్ మనకి ఫార్ములా ఏంటి? ఏరియా ఇంటూ లెంత్. అంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు πr² ఇంటూ లెంత్ అనేది మనకు తెలిసింది. అవునా? ఇప్పుడు లెంత్ మారుతుంది, రేడియస్ కూడా మారుతుంది, అంటే వాల్యూమ్ కూడా మారుతుంది. ఎంత మారుతుంది? హౌ మచ్ వాల్యూమ్ ఈజ్ గెటింగ్ స్ట్రెయిన్డ్ అనేది మనం నేర్చుకోవాలి. సో దీని డిఫరెన్షియేషన్ రాసానుకో, ΔV/V ఈజ్ ఈక్వల్స్ టు 2 into Δr/r ప్లస్ Δl/l. ఈ విధంగా రాసుకోవచ్చు. అవునా? ఎందుకంటే πr² l⁻1 ఉంది కాబట్టి దీని పవర్ ఏమి ఇక్కడ పెట్టాం, దీని పవర్ ఇక్కడ పెట్టాం, అలా. రైట్. ΔV/V ఈజ్ ఈక్వల్స్ టు 2 into, మరి సిగ్మా అంటే ఫార్ములా ఏంటి? సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు -Δr/r
డెల్టా ఎల్ బై ఎల్. ఎప్పుడైనా మైనస్ డెల్టా డి బై డి ఇచ్చడం కంగారు పడకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా డెల్టా డి బై డి అని ఇచ్చాడు అనుకోండి, మైనస్ డెల్టా డి బై డి ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఆర్ బై ఆర్. అంటే డయామీటర్లో చేంజ్ ఇచ్చినా రేడియస్లో చేంజ్ ఇచ్చినా మనం రెండింటికి ఒకటే తీసుకోవచ్చు. సో దీని బదులుగా ఏం రాసుకోవచ్చు, డెల్టా దీని బదులుగా మైనస్ సిగ్మా ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ అని రాయచ్చు, అవునా. సో మైనస్ సిగ్మా ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ ప్లస్ డెల్టా ఎల్ బై ఎల్. అంటే ఫైనల్లీ వాట్ ఈస్ ద వాల్యూమ్ స్ట్రెయిన్? వాల్యూమ్ స్ట్రెయిన్ డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 2 సిగ్మా డెల్టా ఎల్ బై ఎల్. వెరీ 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 ఇంపార్టెంట్. So if you know longitudinal strain delta L by L, you can easily find what is the change in volume if you know sigma. Poissons ratio తెలిస్తే తెలిసిపోతుంది. అర్థం ఉందా? దిస్ రిలేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్గా థియరీ బిట్లో కూడా అడుగుతున్నారు, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ రిలేషన్. ఒకవేళ ఈ రిలేషన్లో ఇఫ్ సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు 0.5, వాట్ హ్యాపెన్స్ టు డెల్టా వి బై వి అంటే ఏం చెప్తాం? దెన్ డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్స్ టు 0, అవునా. 0.5 పెట్టు, 2 into 0.5 1 1 minus 1 0. అంటే దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ద వాల్యూమ్ ఇఫ్ సిగ్మా ఈజ్ ఈక్వల్స్ 0.5. అంటే ఆ బాడీని మనం ఏమంటాం? ఇన్కంప్రెసిబుల్, కంప్రెస్ చేయలేకపోతాం, ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్, ఇన్కంప్రెసిబుల్ బాడీ. అర్థమైందా? దానికి 0.5 ఉంది సిగ్మా అంటే అర్థం ఏంటి? ఇన్కంప్రెసిబుల్ అని అర్థం. దానికి చేంజ్ ఇన్ వాల్యూమ్ ఎంత? 0. నోట్ చేసుకో. So see the example, find fractional increase in volume if there is a longitudinal strain of 1%. Longitudinal strain of 1% అంటే delta L by L into 100 is equals to 1. That means longitudinal strain ఎంత అంటే delta L by L is equals to 0.01. That is longitudinal strain. మనకి delta V by V కావాలి. So delta V by V is equals to 1 minus 2 sigma into delta L by L. So 1 minus 2 into sigma and ఇచ్చాడు చూడండి 0.3 and this is 0.01. So 2 into 0.6, so 2 into 0.3 is 0.6, 1 minus 0.6 is 0.4. So 0.4 into 0.01, that means 0.004. This is the volume strain. Not just